హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అనేది ఎంత సింపుల్గా ఈజీగా అయితే నేను మీకు చూపిస్తానో అర్థమయ్యే రీతిలో చూద్దామండి. నేను దీన్ని బ్లౌజ్ పీస్ పరుచుకునేటప్పుడు క్లోజ్ నా వైపు ఓపెన్స్ ఉన్నాయి, అపోజిట్ వైపు వచ్చేలా అయితే పరుచుకున్నానండి. నీకు మీ వీడియోలో చూపిస్తున్నాను కదా, నేను ఈ వీడియోలో చూపించినట్టే చేస్తున్నాను. పరుచుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి. ఒకసారి మేము ముందర మళ్ళీ టేప్తో కొలుద్దామని కొలుస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు 28కి కొంచెం తగ్గుంది, ఒక హాఫ్ ఇంచ్ అయితే బ్లౌజ్ అయితే తగ్గుందండి. అయితే కింద ఇవి అంచులు ఉంటాయి కదా, నేను వాటికి స్ట్రేట్గా రావడానికని లైన్ అయితే కొట్టుకుంటున్నాను. ఈ క్రాస్ అనేది కట్ చేసుకొని స్ట్రేట్ తర్వాత మనం బ్లౌజ్ పీస్ మార్కింగ్ అయితే పెట్టుకుందామండి. నేను ఇది బ్లౌజ్ని బట్టి నేను మీకు ఇది కొలతనే చూపిస్తున్నానండి. నేను ఇవి నడుము దగ్గర 2 సైడ్స్ అనేవి ఉన్నాయి కదా, ఇవి 2 సైడ్స్ అనేవి పట్టుకొని ఇది నడుము మార్కింగ్ అయితే పెడుతున్నానండి. కింద నేను 2 సైడ్స్ అనేది పట్టుకొని ఈ క్లోజ్ ఉన్న వైపు నుండి ఇటు సైడ్ వచ్చే వరకు పెట్టాను. ఇది మెయిన్ కొలత అండి. తర్వాత నేను ఒక 1 ఇంచ్ ఖర్చు మందం తీసుకున్నాను. మనకు వెనకాల ఫిలిట్ అనేది వస్తుంది కదా బ్యాక్ పార్ట్కి, ఆ ఫిలిట్ కోసం అని ఒక 1 ఇంచ్ పెట్టుకున్నాను. ఇంకో 2 ఇంచులన్నర వరకు అయితే ఖర్చు అనేది పెట్టానండి. ఇది కింద నడుము కొలత అండి. ఇప్పుడు పెట్టేది బ్లౌజ్ హైట్ ఏమో బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు నడుము దగ్గర మెయిన్ డాట్ ఫిలిట్ అనేది పట్టుకొని అయితే నేను బ్లౌజ్ హైట్ అనేది నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఈ మనం మార్కింగ్ పెట్టిన చోట స్ట్రేట్గా అనేది ఒక లైన్ కొట్టుకోవాలండి. లైన్ కొట్టుకున్న తర్వాత మనం నెక్ తీయాలి. దీంట్లో నేను నెక్ వెడల్పు 2 ఇంచులు అయితే పెడుతున్నాను. 2 ఇంచులు పెట్టి మార్కింగ్ కొట్టుకొని ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ అండి. షోల్డర్ అయితే నేను టేప్ ఏం పట్టను. ఎవరి బ్లౌజు మనకు కస్టమర్ యొక్క బ్లౌజ్ అయితే ఎంత ఉంటుందో షోల్డరు అంతే వచ్చేలాగైతే నేను మార్కింగ్ అయితే పెడుతున్నాను. ఈ పట్టిన చోట గల్లా సైడు ఒక హాఫ్ ఇంచు కుట్టుమందం అటు సైడు, కుట్టుమందం షోల్డర్ సైడ్ వచ్చేలాగా పట్టుకొని షోల్డర్ మార్కింగ్ అయితే పెట్టాను. షోల్డర్ మార్కింగ్ తర్వాత ఇక్కడ మనం చంక మార్కింగ్ అండి, చంక మార్కింగ్ పెట్టుకుంటున్నాము. చంక మార్కింగ్ అనేది ఒక 6 ఇంచులు అయితే పెడుతున్నానండి. ఈ 6 ఇంచులు అనేది ఎవరికైనా సరిపోతుందండి. 6 ఇంచులు చాలా చిన్న సైజు, ఒక 24-25 ఇంచెస్ బ్లౌజ్ చాలా సన్నంగా ఉన్న వారికైతే ఇంకా కొంచెం 5.5 ఇంచులు అయితే పెట్టుకోవాలి. చంక డౌను పెట్టుకొని నేను ఇది 1.5 ఇంచుల వరకు లోత్ అనేది తీసానండి. 1.5 ఇంచులు చంక దగ్గర రౌండ్ పెట్టుకొని చంక రౌండ్ అయితే తీసాను. ఇంతే అండి. ఇంత సింపుల్గా అయితే మనం బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ అనేది పెట్టుకోవచ్చు ఈజీగా. ఇక్కడ మనము గల్లా చూపిస్తున్నానండి. నడుము దగ్గర బ్లౌజ్ పీస్ అనేది పట్టుకొని గల్లా సైడు హాఫ్ ఇంచ్ కుట్టు మందం కిందికి, ఒక పావు ఇంచ్ కిందికి, పావు ఇంచ్ మీదికి పట్టుకొని పైన 2 ఇంచులు అయితే పెట్టుకున్నాం కదా, కింద కూడా 2 ఇంచులు మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. 2 ఇంచుల వరకు అయితే ఇట్లా మార్కింగ్ పెట్టుకొని దాన్ని ఇట్లా స్క్వేర్ షేప్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం రౌండ్ అనేది చేసుకుందామండి. ఈ కస్టమర్ యొక్క గల్లా బ్యాక్ నెక్ ఎంత అయితే ఉందో మనం అంతే వచ్చేలాగా పెట్టాలి. నేనైతే ఇప్పుడు ఇది ఒక 2 ఇంచుల దగ్గర అయితే రౌండ్ అయితే చేస్తున్నాను దీనికి. చూడండి ఫ్రెండ్స్, 2 ఇంచుల దగ్గర రౌండ్ అయితే చేసి నేను ఇది అంతే వచ్చిందా లేదా అనేది పట్టయితే చూసుకుంటున్నాను. నాకు అర్థమవుతుంది కదా, చూసుకొని ఒకవేళ సరిగ్గా సరిపోయిందంటే దానికి మనం రౌండ్ అనేది చేసుకుందాము. కానీ ఈ కస్టమర్ నెక్ ఇంకా కొంచెం పెద్దగా ఉందండి. నేను ఇంకా కొంచెం దూరం నుండి రౌండ్ అయితే ఎక్కువ చేస్తున్నాను. వాళ్ళ నెక్ రౌండ్ కరెక్ట్గా వాళ్ళకు రావాలి కదా. ఈమె నెక్ అయితే కొంచెం పెద్దగా ఉంది. నేను మళ్ళీ ఇంకొకసారి చెక్ చేస్తున్నానండి. చూడండి, ఇట్లా నెక్ మధ్యలో పట్టుకొని అయితే షోల్డర్ వరకు వచ్చేలాగైతే కొలవాలి. ఇంకా కొంచెం కూడా పెద్దగా వస్తే నేను ఈ మార్కింగ్ అనేది అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. అంతే అండి, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. నేను ఈ బ్యాక్ నెక్ గల్లా అనేది బ్యాక్ పార్ట్ నడుము దగ్గర అయితే ఫోల్డ్ చేసుకొని మధ్యలో నుండి మిడిల్ పార్ట్ పట్టుకొని కింద హాఫ్ ఇంచ్ కుట్టుమందం కింద, కుట్టుమందం పైన అయితే పట్టుకొని నేను మార్కింగ్ పెట్టుకొని పైన షోల్డర్ దగ్గర నుండి కింది వరకు
స్క్వేర్ షేప్ డ్రా చేసుకొని స్క్వేర్ షేప్లోనే మనకు ఇచ్చే కస్టమర్ యొక్క నెక్ ఎంతైతే ఉంటుందో అంతలోనే డ్రా చేయాలండి. ఈ విషయం నేను ఎందుకంటే కొత్త వారికి తెలియదు, అర్థం కాదు కనుక నేను మరీ క్లియర్గా అర్థం కావాలని చెప్తున్నాను ఫ్రెండ్స్. సింపుల్గా అయితే పెట్టుకోవచ్చు. మనం ఆ స్క్వేర్ షేప్లోనే రౌండ్ ఎంత వస్తుంది అనేది దాంట్లోనే మనం డ్రా చేసుకోవాలి. 1కి 2 సార్లు కొలుచుకున్నా పర్లేదు. నెక్ అయితే వాళ్ళకు కరెక్ట్గా ఇవ్వాలండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పరుచుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు. నేను దీని బ్యాక్ పార్ట్ను క్రాస్ అయితే పరుస్తున్నాను. ఎంత క్రాస్గా పరుచుకుంటే ఫ్రంట్ పార్ట్ మనకు ఫిట్టింగ్ అంతా బాగుంటుందండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని స్ట్రేట్గా పరుచుకుంటే స్ట్రేట్ కటింగు, క్రాస్గా పరుచుకుంటే క్రాస్ అండి. చూడండి, ఇట్లా స్ట్రేట్ కటింగ్లో క్లాత్ అనేది సాగదు. క్రాస్లో ఎంత బాగా సాగుతుందో చూడండి. సాగడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. చాలా వరకు క్రాస్ కటింగే ఇష్టపడతారు. ఇప్పుడైతే నేను కటింగ్ చేసేది క్రాస్ కటింగ్. నేను దీన్ని క్రాస్ అయితే పరుచుకున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎంత సింపుల్గా అయితే నేను దీన్ని డ్రా చేస్తాను, మీకు అర్థమయ్యేగా ఎంత బాగా చెప్తానండి. చాలా బాగా చెప్తాను. అయితే నేను దీంట్లోంచి కింది నుండి ఒక 2 ఇంచుల క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకొని పరుచుకొని మొత్తం బ్యాక్ పార్ట్ ఎంతవరకు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే డ్రా చేస్తున్నాను. దీంట్లో నేను ఫ్రంట్ పార్ట్ నెక్ చిన్నగా ఉంటుంది కదా, అయితే బ్యాక్ కూడా నేను డ్రా అనేది కొంచెం పైకి అనేది చేశాను. తర్వాత నేను కొలిసి మీకు ఫ్రంట్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది పైకి పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను మనకు ఫ్రంట్ పార్ట్లో చంక అనేది లోతు తీయాలి కదా, ఒక 1/2 ఇంచు మార్జిన్ అయితే నేను ఇట్లా పెట్టుకొని నేను రౌండ్ అయితే తీసాను. ఫ్రంట్ పార్ట్ నెక్ అది. ఇక్కడ నేనేమో ఫ్రంట్ కూడా నెక్ చిన్నగా ఉంటుంది కదా, దీన్ని రౌండ్ షేప్ చేసి దీన్ని కొలుస్తున్నానండి. నేను మీకు ఈ విధంగా అయితే చూపిస్తానండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది నేను ఉక్కు పట్టి సైడ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఉక్కు పట్టి సైడ్ పైన నేను కుట్టు మందం అయితే ఫ్రంట్ నెక్ పట్టుకొని దీన్ని ఈ రౌండ్ చుట్టూ, నేను పెట్టిన రౌండ్ చుట్టూ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నానండి. కొంచెం సైజ్ బ్లౌజ్ అనేది కొంచెం చిన్నగా ఉంది నెక్, కొంచెం నేను మళ్ళీ దీన్ని పైకి డ్రా చేయాలండి. చూడండి, దీన్ని రౌండ్ అయితే చేస్తున్నాను. అంతవరకు అయితే కొలత బ్లౌజ్ నెక్ అయితే ఉంది. నేను పెట్టింది కొంచెం కిందికి ఉంది, అది కొంచెం పైకి ఉందండి. చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ నెక్ కొలుస్తున్నానండి. ఇది ఉక్కు పట్టి సైడ్ అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను. పైన ఖర్చు మందం గల దగ్గర పట్టుకొని షోల్డర్ దగ్గర రౌండ్ అయితే చేశానండి. చూడండి, నెక్ అయితే ఎంతవరకు వచ్చిందనేది మనం 2 సార్లు కొలుచుకున్నా పర్లేదు. 2-3 సార్లు నేను అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ అయితే డ్రా అయిపోయింది. నేను దానంతా అయితే మార్కింగ్ చేశానండి. నేను ఎందుకు ఇంత అర్థమయ్యేలాగా చెప్తున్నానంటే కొత్త వారి కోసం నేను మళ్ళీ 2-3 సార్లు అయినా మీకు చెప్తానండి. మీకు అర్థం కావాలి కదా. ఈ ఒక్క వీడియో చూసి మీరు మీ బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు అయితే నేను ఇప్పుడు ఇది ఉక్కు పట్టి పొడవు మార్కింగ్ చేస్తున్నాను. నేను ఈ పైన గల్లా దగ్గర ఖర్చు మందం ఫిలిట్ ఉంటుంది కదా, నేను పైన 1 ఇంచ్ వదిలిపెట్టి కింద ఉక్కు పట్టి కొలుసుకుంటున్నాను. షేప్ బెల్ట్ దగ్గర ఖర్చు మందం మార్కింగ్ పెట్టుకున్నానండి. చూడండి, ఇప్పుడు నేను ఇది మెయిన్ డాట్ మార్కింగ్ అండి. మెయిన్ డాటు ఫ్రంట్ మనకు మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ మార్కింగ్ అది అండి. ఈ మార్కింగ్ కరెక్ట్గా పెడితే మనకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ కూర్చుంటుందండి. ఈ డాట్ మిస్టేక్ అయిందంటే మన ఫ్రంట్ పార్ట్ అయితే షేప్ అవుట్ అయిపోతుంది, మనకు కరెక్ట్గా సెట్ అవ్వదు బ్లౌజు. నేను షోల్డర్ దగ్గర పట్టుకొని ఫ్రంట్ పార్ట్ దగ్గర పట్టుకొని అయితే నేను ఫ్రంట్ పార్ట్ ఫిల్లెట్ దగ్గర పట్టుకొని నేను ఈ డాట్ అయితే మార్కింగ్ పెట్టాను. మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్లో ఈ మెయిన్ డాట్ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, నేనైతే ఇది మార్కింగ్ అయిపోయింది. ఒకటి గల్లా సెట్ చేశాను, ఫ్రంట్ నెక్కి చంక దగ్గర లోతు తీసాను. ఫ్రంట్ ఆర్మ్ డౌన్ అయితే నేను మార్కింగ్ పెట్టాను కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఇంతేనండి, బ్యాక్ పార్ట్ కటింగ్, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. దీని తర్వాత మనము హ్యాండ్స్ షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుందామండి. మనం ఈ లోతు పెట్టుకున్నాం కదా, లోతు మార్కింగ్ దగ్గర నుంచి అయితేనే రావాలి. ఫ్రంట్ పార్ట్కి అయితే మనం ఏది పెట్టుకున్నామో ఆ మార్కింగ్ చుట్టూ మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. ఈజీగా అయితే అయిపోయింది. చూడండి, నేను మీకు ఇది
ఎంత బాగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది నేను కటింగ్ నేను చంక కొలిచి చూపించలేను కదా, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇంకొంచెం ఎక్కువనే ఉందండి. మనం స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవచ్చు, దానికి పర్లేదండి, దానికి ఏం ప్రాబ్లం అవ్వదు. ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు హ్యాండ్స్ మనం కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ ఇవి ఆల్రెడీ డబుల్ ఫోల్డ్ ఉంది కదా, నేను మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి 4 మడతల మీద అయితే హ్యాండ్ అయితే వచ్చింది. నేను మళ్ళీ కింది నుంచి ఒక స్కేల్ పెట్టి మార్కింగ్ అయితే డ్రా చేస్తున్నాను. స్కేల్ తోటి డ్రా చేసిన తర్వాత ఇది ఇప్పుడు మనం పెట్టేవి హాఫ్ హ్యాండ్స్ అండి. బ్లౌజ్ హాఫ్ హ్యాండ్స్ పెడుతున్నాం మనం ఇప్పుడు. బ్లౌజ్కి హాఫ్ హ్యాండ్స్ పెట్టినప్పుడు ఆ బ్లౌజ్ మార్కింగ్ అయితే ఎంత ఉందో అంతవరకు మనం పెట్టుకోవాలి. నేను ఇప్పుడు చూయించేది 1 ఇంచ్ అయితే నేను స్కేల్తో డ్రా చేసుకున్నాను కదా, అది హెమ్మింగ్ కోసం అని పెట్టుకున్నాను. పైన షోల్డర్ దగ్గర ఖర్చు మందం పట్టుకొని అయితే నేను షోల్డర్ కాడ పెట్టుకున్నానండి మార్క్. కింద చంక దగ్గర కూడా బ్లౌజ్ పట్టి కొలత బ్లౌజ్కు చంక ఎంత ఉందో అంత పెడుతున్నానండి. మీకు అర్థమయ్యేలా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఖర్చు మందం పట్టుకొని ఇంతవరకు అయితే పట్టుకొని పైన ఖర్చు మందం ఎక్కడ దాకా అయితే వచ్చిందో భుజం ఎంత ఉందో కొలత బ్లౌజ్ పట్టాను. కింద చంక డౌన్ ఎంత ఉంది, చంక ఎంత వచ్చింది అనేది కూడా నేను కొలత బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెడుతున్నానండి. పెట్టి మార్కింగ్ చేశాను. కింద ఇది మనం క్రాస్లు ఉంటాయని మార్కింగ్ పెట్టుకున్నాం కదా, దాన్ని నేను కటింగ్ అయితే చేస్తున్నాను. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి. అంతేనండి. నేను భుజం దగ్గర మిడిల్కి టక్స్ అనేవి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి లోతు వస్తుంది కదా, లోతు మార్కింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. భుజం నుంచి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టాను. చంక నుంచి 1.5 ఇంచ్కి మార్కింగ్ పెట్టి ఈ 2 మార్కింగ్లు పట్టుకొని ఫోల్డింగ్ చేస్తున్నాను కదా, మధ్యలో టక్స్ పెట్టానండి. ఇది మిడిల్ పార్ట్. ఈ మిడిల్ మనం 3/4 ఇంచుకు మార్కింగ్ పెట్టుకొని 3/4 ఇంచ్ వరకు అయితే లోతు తీయాలి. ఈ లోతు తీసిన భాగం అనేది ఫ్రంట్ పార్ట్కి రావాలండి. ఈ విధంగా 3/4 ఇంచ్ వరకు లోతు తీసినట్టయితే మనకు ఆ బ్లౌజ్ హ్యాండ్ దగ్గర ఎక్కడ కూడా ముడత రాదు ఫ్రెండ్స్. బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది, చాలా బాగా నీట్గా వస్తుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నేను చూపించిన రీతిలో బ్లౌజ్ కటింగ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక బ్లౌజ్ చూసుకొని మీరు బ్లౌజ్ ఈజీగా కుట్టుకోవచ్చు. అంత సింపుల్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు మనం ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అనేది డ్రా చేసుకుందామండి. నేను అందాద కొద్ది నార్మల్గా ఇట్లా డ్రా చేస్తున్నాను. షేప్ బెల్ట్ ఇది డ్రా చేసిన తర్వాత కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్కి ఎంత అయితే ఉందో షేప్ బెల్ట్ అనేది దాన్ని బట్టి నేను మార్కింగ్ అయితే పెడతానండి. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ కొంచెం నేను పెట్టిన మార్కింగ్ కొంచెం పైకి ఉంది, పెద్దగా ఉంది. నేను మళ్ళీ దాన్ని చిన్నగా అయితే చేసుకుంటున్నాను. ఇట్లా అలా ఆ చివర ఈ చివర 2 చివర్లు పట్టేసుకొని నేను ఎంత అవుతుందో కింద పైన ఖర్చు మందం పట్టుకొని అయితే నేను డ్రా చేస్తున్నానండి. నేను ఉన్నదానికంటే కూడా మెజర్మెంట్ ఉన్నదానికంటే కొంచెం ఎక్కువైతే షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేస్తున్నాను. చూడండి, కొంచెం నేను మార్కింగ్ పెట్టిన దానికంటే చిన్నగా ఉంది బెల్ట్. నేను దాన్ని సరి చేసుకొని కటింగ్ చేసుకుంటే షేప్ బెల్ట్ కూడా అయిపోతుంది. దీంతో మనకు బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తి అయిపోతుంది ఫ్రెండ్స్. నేను ఇలాంటి వీడియోలు మన సబ్స్క్రైబర్స్ కోసం చేయాలనుకుంటున్నాను. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒక్కసారి నేను చూపించిన కటింగ్ రీతిలో బ్లౌజ్ కటింగ్ చేయండి. మంచి క్లాత్ కాకుండా నార్మల్వి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. ట్రై చేసి నాకు ఈ విధంగా వచ్చిందనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.